నెల్లూరు జిల్లా కుసుమూరులో పర్యటించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రైతులతో కలిసి ధాన్యాన్ని పరిశీలించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది అని కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతూ ఉన్నారని వెల్లడించారు. 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు చేతులు దులుపుకున్నారన్నారు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు కాకాని గోవర్ధన్ రెడ్డి. రైతుల పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా తయారు కావడం, ప్రభుత్వం కానీ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు, జాయింట్ కలెక్టర్ గారు కానీ, జిల్లాకు సంబంధించినటువంటి ఇతర సివిల్ సప్లైస్ అధికారులు కానీ ఎప్పటికప్పుడు 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచాం, ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నామని మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాస్తవంలో క్షేత్రస్థాయిలో ఒకసారి పరిశీలించడానికి ఇక్కడికి వస్తే రైతుల గోడు వర్ణనాతీతం. ఇదే సీజన్లో గత సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 23,000 నుండి 28,000 వరకు పుట్టి అంటారు. 850 కేజీలైన నెల్లూరులో పుట్టి అని పిలుస్తారు. పుట్టి ధాన్యం 23,000 నుంచి 28,000 రూపాయల వరకు పలికింది. సరాసరిన 26,000 రూపాయలు రైతుకి అందింది ఒక పుట్టికి సంబంధించి. ఈరోజు పరిస్థితి చూస్తే అసలు అడిగేవాళ్ళు లేరు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు పనిచేయటం లేదు. మొక్కుబడిగా మేము తెరిచామని చేతులు దులుపుకోవడం తప్ప దానికి సంబంధించి గోనె సంచులు కానీ, అక్కడ కొనడానికి స్టాఫ్ కానీ ఎవరు లేకుండా ఈరోజు ఆ ధాన్యాన్ని, రైతుల్ని గాలికి వదిలేసినటువంటి